విజయనగరం జిల్లా కేంద్రంలో జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. 34వ డివిజన్ ఇందిరానగర్కు చెందిన సుమారు 50 కుటుంబాలు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. వారందరికీ జనసేన నాయకులు అవనాపు విక్రమ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేద్దామని సూచించారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్లోని ఇందిరానగర్కు చెందిన మొడసల శ్రీనివాసరావు, గద్దె రామునాయుడు, వాసుదేవ తరుణ్ తేజల ఆధ్వర్యంలో 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. జనసేన నాయకులు అవనాపు విక్రమ్ సమక్షంలో మంగళవారం వారంతా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. విక్రమ్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ ఆస్తుల కోసం కాకుండా సిద్ధాంతాలు, ఆశయాలు కోసం పోరాడే మహోన్నత వ్యక్తిత్వం గల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఆయన నాయకత్వంలో ప్రజాసేవ చేయడానికి జనసేన పార్టీలోకి వచ్చిన అందరికీ మనఃపూర్వక ఆహ్వానం పలుకుతున్నానని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హులందరికీ ప్రభుత్వం అందించే సహకారాన్ని అందే విధంగా చూడటం, జన సైనికులకు, వీర మహిళలకు కష్ట సుఖాలలో తోడు ఉండడం జనసేన పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కలిసికట్టుగా అడుగులు ముందుకు వేద్దామని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తిగిల్లి వెంకట్రావు, పుప్పుల అప్పలరాజు, తూరాల శ్రీనివాసరావు, బాలు, పిడుగు సతీష్, రవితేజ, సంపత్ రాజు, షేక్ మారేష్, ఎర్నింటి నరసింగారావు, వంక అప్పలరాజు, ముని లక్ష్మణరావు, విజయ్, మద్దిల నారాయణరావు, ముని ప్రవీణ్, ఖాదర్, మోపాడ ప్రసాద్, త్రినాథ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీరు అందరూ మన జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి వచ్చినందుకు, మా ఆహ్వానం మేరకు మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున చేతులు జోడించి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో 14 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా సేవలు అందించి పార్టీకి ఎంతో లాయల్గా, ఎంతో డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మేము అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము మీ అందరికీ మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అవన్నింటినీ అక్కడి నుంచి విముక్తి చెంది ఈ బయటకు వచ్చి జనసేన పార్టీ రాగానే ఆయన ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించడం, ఆయనకి అప్రోచ్ పవన్ కళ్యాణ్ గారికి అప్రోచ్ అవగానే మమ్మల్ని, నన్ను, నా భార్య మాజీ DCMS చైర్మన్ డాక్టర్ అవనా భావనాన్ని మమ్మల్ని ఆహ్వానించి ఎంతో గౌరవంగా పార్టీలోకి తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. మరి మా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మీరందరూ ఈరోజు ఈ శుభదినంలో, ఈరోజు మంచి రోజు, ఏకాదశి, అందరూ ఈరోజు మంచి రోజు జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ మరొక్కసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా అనేక ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళకి 4 నెలలు వెయిట్ చేసి చూసింది కూటమి ప్రభుత్వం. వాళ్ళకి ఏమైనా మార్పులు వస్తాయా, ఇంకేమో వస్తుందని. ఇంకా ఆవిడకి మార్పు రాలేదు. అవ్వాల్సిన పూజలు సరిగ్గా జరగలేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క దౌర్జన్య విధంగా వెళ్తున్నారో, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా దౌర్జన్యం చేసి వెళ్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజులు రేపు రాబోయే రోజులు ఖచ్చితంగా ఉంటది. ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు. దయచేసి మీకు ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉంటే 24 గంటలు ఇక్కడే మీ అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం ఉన్నా మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. మీరు వేరు, నేను వేరు కాదు. నన్ను ఒక నాయకుల్లా కాకుండా మీలో మనుషులుగా నన్ను చూడండి. మీలో ఒక అన్నదమ్ముడిగా, మీలో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి మీరందరూ మీ సొంత మనిషిలాగా, మీ ఇంట్లో మనిషిలాగా నన్ను భావించి మీరు ఎప్పుడైనా మీ కష్టం సుఖం దేనికైనా మీరు వచ్చి, ఎందుకంటే మేము పక్కన ఉంటున్నాం. మనందరం ఏ అవసరం ఉన్నా మీరందరూ తప్పకుండా రండి. బెదిరించాలి ఇవన్నీ చేయాలని అంటే మనకన్నా బెదిరించినోడు ఇక్కడ ఎవరు ఉన్నాడు. కానీ ఆ పద్ధతిలోకి వెళ్ళకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ పద్ధతి కాదు అనే ఉద్దేశంతో ఈ రోజు కూడా రాజకీయాల్లో మనం ఎప్పుడు ఆ ధోరణిలో వెళ్ళలేదు. అందరినీ గౌరవించి ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పథకాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నది మా లక్ష్యం. మన లక్ష్యంగా పెట్టుకొని మనందరం పనిచేద్దాం. మరి శ్రీని గానీ వాళ్ళందరూ కూడా మాకు ఎప్పటి నుంచో తెలుసు. మీ అందరికీ వాళ్ళు నాకు ఇక్కడ మేము ఉన్నప్పటి నుంచి గత 10 సంవత్సరాలుగా వాళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. పార్టీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళందరూ నాతో ఎప్పుడు యాక్టివ్గా అన్నయ్య అనుకుని ఎప్పుడు మాతో కలిసిమెలిసి తిరిగే వాళ్ళం. ఈ రోజు ఆయన ఆ నమ్మకంతోనే మాకు ఈ రోజు మా వైసీపీని వీడి జనసేన పార్టీలోకి వస్తున్నందుకు శ్రీనికి, రామనాయుడికి, మన తరుణ్కి వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళందరినీ నమ్మి మీ అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరికీ మీ అందరి తరపున నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం చూసాం, పద్ధతిగా వెళ్ళకపోతే రాజకీయాలు కానీ ఏ వ్యవహారం కానీ పద్ధతిగా చేయకపోతే మన ప్రభుత్వం
ప్రభుత్వం ఎలాగా మన గత ప్రభుత్వం ఏ విధమైన పతనాన్ని చూసిందో మనందరం చూసాం. పట్టుమని 11 సీట్లు కూడా రాలేదు. అంటే ఓటర్ అనేవాడు ఒక విజ్ఞతతో ఓటేసి ఖచ్చితంగా ఈ అరాచకాలు ఈ దురాచరణలను పాటిస్తున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఎప్పుడూ లేని విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి 164 సీట్లు 21 ఎంపీలు ఇవ్వడం అనేది మనకు చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర చరిత్రలో ఇదే మొట్టమొదటి ఇంత ఘన విజయం రావడం మరి మీ అందరికీ తెలిసిన విధంగా ఖచ్చితంగా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో నమ్మకాన్ని మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నారు. వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా బాధ్యతతో చేస్తున్నారు. మొన్నే మరి దీపం పథకాన్ని మన ఆడవాళ్ళకి కావాల్సిన దీపం పథకాన్ని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రావడమే పెన్షన్ ని ఏప్రిల్ నెల నుంచి ఉన్న బకాయిలన్నింటినీ ఇచ్చేస్తూ ప్రతి నెల 4,000 రూపాయలు 1వ తారీఖున మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సూపర్ 6 లో ప్రతి కార్యక్రమాన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి అందించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనం బాధ్యత తీసుకొని రేపు రాబోయే రోజుల్లో అందరికీ ఆ పథకాలన్నీ అందించే విధంగా మీరు కూడా పనిచేయాలని అలాగే ముఖ్యంగా ఎవరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా మనం తీసుకెళ్దాం. ఖచ్చితంగా భయపెట్టి ఇప్పుడు మీ ప్రాంతంలో ఎక్కువ అది బాగా నాకు తెలుసు అది ప్రతిదానికి అది తీసేస్తాం ఇది తీసేస్తాం ఆ మాటలు ఎవరికైనా వస్తే మాత్రం రేపు రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు వాళ్ళపై ఉంటాయి. అలాగే ఎవరు బెదిరించినా మా నోటీసులో తీసుకురండి. ఏ పథకాన్ని కానీ ఇంకోటి కానీ ఎవరు తీయడానికి అర్హత లేదు. మీకు అర్హత ఉందంటే ప్రతి పథకం మీ ఇంటికి వచ్చి ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను గత కొన్ని రోజులుగా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్న మహిళలపై జరుగుతున్న జాడికి ఆయన ఎంత ఓపెన్ గా మాట్లాడాడంటే నాకు రాజకీయం అక్కర్లేదు, నాకు పదవులు అక్కర్లేదు, ఐ డోంట్ కేర్, నాకు కావాల్సింది ప్రజల క్షేమం, ప్రజలు బాగుండాలి అంతే తప్ప దానికోసం నేను ఏదైనా చేస్తాననే ఉద్దేశంతో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజాస్వామ్యం నిలబడడానికి అలాంటి నాయకులు ఈ రోజు మన దేశానికి మన రాష్ట్రానికి అవసరం. రేపు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా చాలా అవసరం మన ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా ఆయనకి పదవులు కానీ డబ్బు కానీ అవసరం లేదు. ఆయనకి చూడని స్టార్థం లేదు. ఆయన వెళ్తే లక్షల మంది ఆయన చూడడానికి వచ్చే పరిస్థితి నుంచి ఆయన ఒక సినిమా చేస్తే 100 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అలాంటి వ్యక్తి ప్రతిదానికి కూడా ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం టైం కేటాయించి మన రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కానీ ఆయనకి ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలనే ఏదో కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ముఖ్యమంత్రి ఏ వ్యక్తి అయినా పార్టీ పెట్టాడంటే ముఖ్యమంత్రి అవడం కోసం పార్టీ పెడతారు అనుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ అలా పెట్టలేదు. పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశంతో రాజకీయం చేయట్లేదు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు, ప్రజల సంక్షేమం ఇంపార్టెంట్, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్. ఆ విధంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని గమనించి ఆయన నాయకత్వాన్ని రానున్న రోజుల్లో బలపరిచి మనం రెండు కళ్ళుగా పనిచేస్తున్న ఆంధ్ర రాష్ట్రం, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ఒక సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా తీసుకెళ్తూ రాష్ట్రాన్ని నడిపిస్తారనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా రేపు మన 34వ డివిజన్ ఒక ఇందిరానగర్ కాదు అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ జనసేనకి టీడీపీ కూటమికి సపోర్ట్ చేయాలని మీ అందరికీ ఈ సభా వేదికగా కోరుకుంటున్నాను. ఆయన ఉన్న ప్రతి సంపాదన కూడా ప్రజలకు ఉపయోగించాలి, ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి కాబట్టి మనందరం ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి సిద్ధాంతం ఉన్న పార్టీ జనసేన పార్టీ. అన్ని పార్టీలు మన గతంలో చూసిన పార్టీలు విభిన్నంగా ఉండే పార్టీ జనసేన పార్టీ. మరి మీరందరూ కూడా ఆ నాయకత్వాన్ని మా నాయకత్వాన్ని నమ్మి ఈ రోజు వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ